రికార్డు స్థాయి ధరల పెరుగుదల నుండి వేల కోట్ల ప్రభుత్వ వేలాల వరకు ఈ రోజు మనం మన నగరం యొక్క భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే ముందుగా ఈ ఒక్క నంబర్ చూడాలి, 13%. అవును, ప్రాప్ టైగర్ డేటా ప్రకారం జులై సెప్టెంబర్ క్వార్టర్లో గత ఏడాదితో పోలిస్తే ప్రాపర్టీ ధరలు ఏకంగా 13% పెరిగాయన్నమాట. ఇది ఊరికే పెరుగుదల కాదు, మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో చెప్పే ఒక పెద్ద సిగ్నల్ ఇది. ఈ డిమాండ్ను ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటోంది. అందుకే చూడండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ ఒక భారీ టార్గెట్ పెట్టుకుంది. రాబోయే ల్యాండ్ యాక్షన్ల ద్వారా ఏకంగా 5,000 కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తోంది. అంటే మార్కెట్ ఎంత హాట్గా ఉందో మనకు దీన్ని బట్టి అర్థమైపోతోంది. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంక్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. అయితే ఈ నంబర్స్ కేవలం పైపైన కనిపించేవి మాత్రమే. అసలు ఈ బూమ్ వెనుకున్న అసలు కారణాలేంటి? ఈ మార్కెట్ను ఇంతలా ముందుకు నడిపిస్తున్న శక్తులేవి? పదండి కాస్త లోతుగా చూద్దాం. హెచ్ఎండిఏ వేలం వేయబోతున్న ఏరియాలు ఏవంటే కోకాపేట్, మూసాపేట్. ముఖ్యంగా మనం కోకాపేట్లోని నియోపోలిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ అప్సెట్ ప్రైస్ అంటే కనీస ధర ఎంతో తెలుసా? ఎకరాకు దాదాపు 99 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు. ఎందుకంత డిమాండ్ అంటారా? సింపుల్, ఇదే సిటీకి కాబోయే కొత్త ఫైనాన్షియల్ హబ్. ఎయిర్పోర్ట్ కు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండటంతో ఇది ఒక రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్ గా మారిపోయింది. ఈ ధరల పెరుగుదల చూస్తే హైదరాబాద్ ఎంత వేగంగా దూసుకుపోతుందో తెలుస్తుంది. ప్రాప్ టైగర్ డేటా ప్రకారం ఇక్కడ యావరేజ్గా ఒక స్క్వేర్ ఫీట్ ధర 7,750 రూపాయలకు చేరింది. ఇది కేవలం మిడిల్ క్లాస్ ఇళ్ల గురించి కాదు, ప్రీమియం లగ్జరీ ఇళ్ల కూడా డిమాండ్ ఏ రేంజ్లో పెరుగుతుందో చూపిస్తోంది. సరే, ఇంత డిమాండ్ ఎందుకు వస్తోంది? కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమేనా? కాదు, అసలు కథ కార్పొరేట్ గ్రోత్లో ఉంది. క్వెస్ కార్ప్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీల ఆఫీసులు అంటే జీసీసీలు ఉన్నాయి కదా, వాటిలో 70% లీడర్షిప్ రోల్స్ హైదరాబాద్, బెంగళూరులోనే ఉన్నాయట. అంటే టాప్ లెవెల్ హై శాలరీ జాబ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఆ శాలరీలే నేరుగా ప్రీమియం హౌసింగ్ మార్కెట్ నడిపిస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా. ఆ దిశగా ప్రభుత్వం వేస్తున్న ఒక చాలా ముఖ్యమైన అడుగు హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ. ఇదేదో చిన్న ప్రాజెక్ట్ కాదు, బడ్జెట్ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు, పొడవు 231 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న హైవేను 6 లేన్ల కారిడార్గా మార్చబోతున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో ఇది పూర్తయితే హైదరాబాద్ విజయవాడ మధ్య ట్రావెల్ టైం బాగా తగ్గుతుంది. ఇది 2 రాష్ట్రాల మధ్య బిజినెస్ కు కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఇది కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ కాదు, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ ఇప్పటికే రెడీ అయిపోయింది. ఇప్పుడు అది గవర్నమెంట్ కమిటీల అప్రూవల్ కోసం ఎదురుచూస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్యూచర్ కనెక్టివిటీకి ఒక గేమ్ చేంజర్ అవుతుంది. అయితే ఈ డెవలప్మెంట్ స్టోరీకి ఇంకో సైడ్ కూడా ఉంది. ఒకవైపు నిర్మాణాలు జోరుగా సాగుతుంటే మరోవైపు భూ వివాదాలు, గవర్నెన్స్ కు సంబంధించిన ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే తెలంగాణ హైకోర్టు ఒక చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి ఈ మాటలు వినండి. రెవెన్యూ శాఖను రద్దు చేస్తేనే దేశం అభివృద్ధి. ఇది ఎవరో యాక్టివిస్ట్ అన్న మాట కాదు, సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు చేసిన కామెంట్ ఇది. చెరువుల భూముల్ని అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న అధికారుల తీరుపై కోర్టు ఎంత సీరియస్గా ఉందో ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు చెప్పడానికి. రెవెన్యూ డిపార్ట్మెంట్ని రద్దు చేస్తే దేశం బాగుపడుతుందని అనడం అంటే సిస్టంలో సమస్యలు ఎంత లోతుగా పాతుకుపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య ఒక రైతు కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చెరువు నిండినప్పుడు నీళ్లు ఎక్కడి దాకా వస్తాయో చెప్పే లైన్ను FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ప్రభుత్వం ఏమని వాదిస్తోందంటే ఈ FTL లోపలికి వచ్చే ప్రైవేట్ ల్యాండ్కు కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదని. కానీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అధికారులే కావాలని FTL హద్దులు మార్చి ఒకరి భూమి మునిగిపోయేలా చేస్తే వాళ్లకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని. పౌరుల ఆస్తి హక్కులను కాపాడటంలో కోర్టు ఎంత స్ట్రిక్ట్గా ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. సరే, సమస్యల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. మన హైదరాబాద్లోనే జరిగిన ఒక అద్భుతమైన ఎన్వైరన్మెంటల్ రెస్టరేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. డెవలప్మెంట్ పేరుతో మన కళ్ల ముందే హైదరాబాద్లో చెరువులు మాయమైపోతున్నాయి. దీనికి అసలు పరిష్కారం లేదా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి. సమాధానం ఉంది, అది కూడా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఒకప్పుడు పూర్తిగా మురుగునీటితో నిండిపోయి కంపు కొడుతున్న రంగలాల్కుంట చెరువు ఇప్పుడు ఒక అందమైన నీటి వనరుగా, ఒక మంచి ల్యాండ్ మార్క్గా మారింది. ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు, దీని వెనుక ఒక పద్ధతి ప్రకారం జరిగిన పని ఉంది. మొదట చెరువులో పేరుకుపోయిన పూడికను తీసేశారు, కట్టలను బలంగా కట్టారు. ఆ తర్వాత మురుగునీరు చెరువులోకి రాకుండా దారి మళ్లించారు. ఫైనల్గా బయో రెమిడియేషన్ లాంటి సైంటిఫిక్ పద్ధతులతో నీటిని శుభ్రపరిచి చుట్టూ వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీతో అందంగా మార్చారు. విర్తుసా ఫౌండేషన్, GHMC కలిసి పనిచేసిన ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మిగతా చెరువులను ఎలా కాపాడుకోవచ్చో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటిదాకా మనం మార్కెట్ బూమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీగల్ ఛాలెంజెస్, ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ఇలా చాలా విషయాలు చూశాం కదా. వీటన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్ ఫ్యూచర్ మనకు ఎలా కనిపిస్తోంది? ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్లా ఉంది. ఒకవైపేమో ల్యాండ్ ఆప్షన్లు, కార్పొరేట్ డిమాండ్తో రియల్ ఎస్టేట్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోతుంది. దీన్ని సపోర్ట్ చేయడానికి 6 లేన్ హైవే లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. కానీ ఇంకోవైపు చూస్తే హైకోర్టు రూపంలో గవర్నెన్స్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు బ్రేకులు వేస్తున్నాయి. అయితే రంగలాల్కుంట లాంటి ప్రాజెక్టులు ఒక ఆశను చూపిస్తున్నాయి, అభివృద్ధి, పర్యావరణం రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యొచ్చని.
చివరిగా ఒక ప్రశ్నతో ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం. హైదరాబాద్ సాధిస్తున్న ఈ వేగవంతమైన ప్రగతికి మనం కాపాడుకోవాల్సిన పర్యావరణానికి మధ్య సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించాలి? థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.